నమస్తే. మనతో పాటు ప్రస్తుతం అడ్వకేట్ నరేష్ సుంకర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ సీబీఐ కోర్టు జగన్ విదేశాలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మాట్లాడారు. కానీ అంటే అనుమతినిచ్చారు. కానీ అక్కడ వచ్చే విమర్శలు ఏంటి అంటే ఒకవేళ జగన్ ఓటమి భయంతోనే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఆయన తిరిగి వస్తారా రారా అనేది సెకండరీ. కానీ ఆల్రెడీ ఆయన మీద కేసులున్నాయి. అలాంటప్పుడు ఆయనకు ఎందుకు సీబీఐ కోర్టు అలా ఇచ్చింది? ఆల్రెడీ అంటే ఒకవేళ కుటుంబంతో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు. ఎందుకు అలా చేసుండొచ్చు? అండ్ కోర్టు ఇలా పర్మిషన్ ఇవ్వచ్చు అంటారా? జగన్ గారి మీద ఇటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా రాజకీయ విమర్శ, రైట్? ఇంకొక విషయం ఏంటి అంటే జగన్ గారు విదేశాలకు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక జగన్ గారి ఇద్దరి కూతుళ్ళు కూడా విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు. ఆయన ఈరోజు కొత్తగా వెళ్ళటం లేదు. గతంలో కూడా 2-3 సార్లు కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క పిల్లలతో కలిసి గడిపి వచ్చారు. మిగిలిన అందరికీ కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. కానీ జగన్ గారి విషయానికి వస్తే అది వేరు, ప్రత్యేకం అది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటారు కాబట్టి. ఇకపోతే ఆయన ఓటమి భయంతోనే అక్కడికి వెళ్తున్నాడు, ఇంకా తిరిగి రారు అని అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఏదో నార్మల్గా ఏదో 10 రూపాయలు దొంగతనం చేసి 100 రూపాయలు దొంగతనం చేసి తప్పించుకుని తిరిగే వ్యక్తి కాదు. ఆయన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఒక సీఎం అంటే ఫార్మర్ సీఎం సన్ను, అంటే దట్టు ఒక ఎంపీ, గతంలో ఎంపీ, ఇవన్నీ కూడా అంటే పోర్ట్ఫోలియోస్ చాలా ఉన్నాయి ఆయనకి. అయితే కోర్టు ఎందుకు పర్మిషన్ ఇస్తుంది అనేది మనం మాట్లాడుకోవాలి అంటే కనుక ఒక జగన్ గారికే కాదు ఇక్కడ పర్మిషన్ ఇచ్చేది. ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటారు. కలిసి ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఫారిన్ కంట్రీలో ఉంటారు, అంటే అమెరికాలో ఉంటారో, ఆస్ట్రేలియాలో ఉంటారో, లండన్లో ఉంటారో, ఎక్కడ ఉంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వస్తాయి. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వైఫ్ ఏం చేస్తుంది, ఇండియా వచ్చేస్తుంది. ఇండియా వచ్చి హస్బెండ్ మీద కేసు పెడుతుంది. ఒక 498A డీవీసీ, దాని తర్వాత ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ యాక్ట్, ఇవన్నీ కదా కేసులు పెడుతుంది. పెట్టినప్పుడు ఈ కేసుల్లో కూడా సంబంధించిన పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఎయిర్పోర్ట్స్కి ఎల్ఓసి, లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేస్తారు. అంటే ఈ సంబంధించిన వ్యక్తి ఎయిర్పోర్ట్లో ఎక్కడ దిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి. ఈ విషయము సదరు వ్యక్తికి తెలియదు, భర్తకు తెలియదు. భర్త ఇమీడియట్లీ ఇండియాలో అంటే తల్లిదండ్రులు కలవడానికో ఇంకొక విషయం మీద వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఇమిగ్రేషన్లో ఏం చేస్తారు, అతను పట్టుకుని ఎవరైతే కనుక పోలీస్ అధికారులు ఎల్ఓసి ఇష్యూ చేశారో అధికారులకు సమాచారం ఇస్తారు. అధికారులు అతను పట్టుకుని వచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి మళ్ళీ విదేశాలకు వెళ్ళాలి అని అంటే కనుక మరి ఎల్ఓసి ఉంది కదా, ఆల్రెడీ పాస్పోర్ట్ సీజ్ చేసి ఉంటుంది కదా, సంబంధించిన కోర్టు నుంచి అనుమతి తీసుకుని కండిషనల్ మీద వెళ్ళేసి వస్తాడు. మరి ఒక సామాన్య భర్తగా ఉన్న వ్యక్తికే సదరు కోర్టు పర్మిషన్ ఇచ్చి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోండి అని చెప్తున్నప్పుడు జగన్ గారి విషయంలో ఇవ్వడంలో ప్రత్యేకమైన కోణంలో చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే చూసే వ్యక్తులకి ఈ విధంగా విడమర్చి చెప్పే వ్యక్తులు లేక ఆ పరిజ్ఞానం ఉన్నా కూడా సామాన్య వ్యక్తులకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఏదో ఒక రాజకీయ విమర్శ చేయాలి కాబట్టి ఈ విధంగా చేయడం జరుగుతుంది. సిబిఎన్ గారు కూడా, చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట అన్నారు, అంటే లేఖ రాశారు గవర్నర్కి. ఏంటంటే జగన్ ఖజానా మొత్తం, అంటే ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేస్తున్నారు అని చెప్పేసి గవర్నర్కి లేఖ రాశారు. కానీ ఈ లేఖ గవర్నర్కి చేరినప్పటికీ గవర్నర్ దీన్ని ఆపే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ మీద గవర్నర్ గారికి రాస్తే గవర్నర్ గారికి ఆపే అధికారం ఉందా అని అంటే కనుక ముమ్మాటికి అధికారం ఉండదు. గవర్నర్ గారికి ఎప్పుడు అధికారం ఉంటుంది అని అంటే కనుక మనకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు, అంటే రాష్ట్రపతి పాలన అంటాం, ప్రెసిడెన్షియల్ ఇదంటాం, రాష్ట్రపతి పాలన అంటాము. సో అటువంటప్పుడు గవర్నర్ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ. అంటే స్టేట్కి సంబంధించి ఎటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి అనే వాటి మీద రాష్ట్రపతి గారికి రిపోర్ట్ అందజేస్తూ ఉంటారు. రాష్ట్రపతి గారి ఆజ్ఞల అనుసారం గవర్నర్ గారు యాక్ట్ చేస్తూ ఉంటారు, నడుచుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా జగన్ గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కింద రాష్ట్రానికి ఉంటారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న టెక్నికల్ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో పరిపాలన మొత్తం సాగుతుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంటే కాంపిటెంట్ అథారిటీస్. సో ఏ అధికారపరమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా
జగన్ గారికి కానీ సంబంధించిన మంత్రులకు కానీ ఎటువంటి అధికారం ఉండదు. అంటే ఆయన సీఎంగా ఉన్నా కూడా ఎటువంటి అధికారం ఉండదు. మరి ఎవరికి ఉంటుంది అంటే కనుక చీఫ్ సెక్రటరీకి ఉంటుంది, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉంటుంది, కలెక్టర్లకు ఉంటుంది, ఎస్పీలకు ఉంటుంది. వాళ్ళు ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ఆధీనంలో పనిచేస్తారు అని అంటే కనుక ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయి అని అనుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయాల్సింది ఎవరికి అని అంటే కనుక చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అండ్ ఎలక్షన్ కమిషన్ సిఇఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ వీళ్ళకి రాయాలి. సో గవర్నర్ గారికి రాశారు అని అంటే కనుక ఆబ్వియస్లీ కొద్దిసేపు చర్చ జరగాలి, దీని మీద ఒక రాజకీయం చేయాలి కాబట్టి రాసి ఉంటారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకోటి కూడా జరుగుతుంది ఏంటంటే ఏపీలో వైలెన్స్ ఎక్కువైపోయింది. మనం చూస్తున్నాం ప్రతి సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు దాడుల గురించి అటు ఎమ్మెల్యేల మీద కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కానీ అండ్ అభ్యర్థుల మీద కూడా జరుగుతుంది. ఈవెన్ ఓటర్ల మీద కూడా జరిగింది చూసాము. అయితే ఈ వైలెన్స్ని ఆపకుండా ఈసీ ఇన్ని రోజులు ఎందుకు చేసి అంటే కొంచెం కొనసాగించింది. నిన్న అనుకుంటా మళ్ళీ పిలిపించి మాట్లాడారు. కానీ ఎందుకు ఇంత మౌనం వహించి ఇప్పుడు ఈసీ ఇప్పుడు మాట్లాడడం, పైగా ఎందుకు వాళ్ళపైన ఎక్కువ ఇంకా చర్యలు తీసుకున్నట్టు ఇంకేం వార్తలు లేవు, ఏమంటారు అసలు? ఇప్పుడు వీటికన్నిటికి కారణము పూర్తిగా ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ గొడవలు జరగాలి అని అంటే కనుక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగాలంటే లా అండ్ ఆర్డర్ని ప్రివెంట్ చేసేది ఎవరు? కన్సర్న్డ్ పోలీస్ అధికారులు, అదేవిధంగా వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చే కలెక్టర్లు వాళ్ళు. మరి ఈ విధంగా వైలెన్స్ జరుగుతుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ఆధీనంలో పనిచేస్తాయి? ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయి. మరి ఆ విధంగా పనిచేసినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నప్పుడు ఇటువంటి సమస్య ఉంది అని చెప్పి తెలిసినప్పుడు దానికి సంబంధించి కంప్లైంట్లు వచ్చినప్పుడు తక్షణం స్పందించాలి కదా. కానీ స్పందించరు. ఎందుకంటే ఎన్నికల అధికారులు కూడా అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వహిస్తారు. కొట్టుకు సావని దాని తర్వాత చూద్దాం, అసలు రెండు పార్టీలు కొట్టుకొని లాస్ట్లో వెళ్దాం మనము, సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, క్లైమాక్స్లో పోలీసులు పరిగెట్టుకుంటూ వస్తారు. ఆ విధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం వారు అటువంటి పాత్రే పోషిస్తారు, ముద్దు నిద్ర పాత్ర పోషిస్తారు. వాళ్ళు సత్వరం స్పందించారు అనుకోండి, ఇన్ని జరగవుగా. ఈరోజు జరగట్లేదు కదా, గత 4 రోజుల నుంచి జరుగుతుంది ఈ హింస అంతా. అటు చంద్రగిరిలో తీసుకున్నా, ఇటు పల్నాడు జిల్లాలో తీసుకున్నా, అటు రాయలసీమలో తీసుకున్నా, తిరుపతి ఎక్కడ తీసుకున్నా కూడా హింస ఈ విధంగా ఉంది. జరిగినప్పుడు మీరు ప్రివెంటివ్ మెథడ్ చేయాలి కదా, మీరు ఆపాలి కదా, వాటిని తక్షణం స్పందించాలి కదా, కేసులు రిజిస్టర్ చేయాలి. ఎవరి మీద అనుమానం ఉంటే కనుక వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఫ్రమ్ టైం టు టైం మీరు రిపోర్ట్స్ కాల్ ఫర్ చేయాలి. సో ఇటువంటి విషయాల్లో పిలిపియాల్సింది డీజీపీని, చీఫ్ సెక్రటరీతో పాటుగా మీనా గారిని కూడా పిలిపియాలి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ మీనా గారు ఉన్నారు కదా, ఆయన కూడా పిలిపియాలి. ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ టు లుక్ ఆఫ్టర్ ది ఆల్ దోస్ థింగ్స్. బట్ ఆయన ఫెయిల్ అయ్యాడు. కానీ ఆయన ఎందుకు పిలిపిలేదు? ఆయన పిలిపిస్తే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నట్టే, మా దగ్గర నిర్లక్ష్యం ఉందని చెప్పి, రైట్? ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా, ఇప్పుడు చీఫ్ సెక్రటరీని మార్చాలనుకుంటే తక్షణం మార్చేయచ్చు ఎలక్షన్ కమిషన్. డీజీపీని మార్చాలంటే ఆల్రెడీ మార్చారు కదా, బుగ్గన రాజేందర్ రెడ్డి గారిని మార్చారు కదా, వేరే కొత్త డీజీపీని పెట్టారు కదా. మరి అంతటి క్యాపబిలిటీ అన్నటి వెస్ట్ విత్ ది పవర్స్ మీరేం చేయాలి? ఢిల్లీ నుంచి స్పెషల్ ఒక ఆఫీసర్ని రిక్రూట్ చేశారు కదా దీన్ని అబ్జర్వ్ చేయడానికి, కానీ మీరు ఫెయిల్ అయ్యారు. నేను ప్రత్యక్షంగా చెప్తున్నానండి, అంటే ఇది విమర్శ కాదు, నేనే కంప్లైంట్స్ ఇచ్చాను. నేనే ఒక ఎంపీగా నామినేషన్ వేద్దామని చెప్పి విశాఖపట్నం, విజయనగరం వెళ్తే నన్ను ఎత్తుకుపోయారు పోలీసు వాళ్ళు వేయనీయకుండా. దానికి సంబంధించి నేను సిఇఓ ఏపీ వారికి కంప్లైంట్ ఇచ్చాను. నేను అంటే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఏదో ఒక మైక్ ఉంది కదా వాగుతాడు అని చెప్పానని కాదు. మీరు చూడండి, నేను చూపిస్తాను, ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను. నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు వరకు ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోలేదు. నామినేషన్స్ ఎప్పుడు ఉన్నాయి, ఓటింగ్ ఎప్పుడయ్యింది, ఈరోజు ఏ డేట్లో ఉంది, ఇప్పుడు వరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే అటువంటి మొద్దు నిద్రపోతుంది. ఇక చూడండి, 20 ఏప్రిల్ 3:11 కనిపించిందా? ఇక చూడము, 20 ఏప్రిల్లో ఏం రాశాను? ఇల్లీగల్ డిటెన్షన్ బై విజయనగరం పోలీస్ 2 టౌన్ సిఇఓ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, బలవంతంగా ఎత్తుకుపోయారు, నామినేషన్ ఏమి ఇవ్వకుండా అని చెప్పి సిఇఓ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. ఎప్పుడు పెట్టాను? 20 ఏప్రిల్ నాడు పెట్టాను. ఆన్ దట్ డే నామినేషన్స్
ప్రొసీజర్ జరుగుతుంది కదా, వేసానని వేయలేదు కదా. ఎందుకు ఆపారు అని అంటే కనుక, ఇప్పుడు నాలాంటి వ్యక్తులు ఎందుకు నామినేషన్స్ వేస్తారు అని అంటే కనుక, ప్రజల్ని ఎవేకనింగ్ చేయడానికి. వాళ్ళు ఏం కోల్పోయారు, ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల ప్రణాళిక ఏ విధంగా ఉంది అని చెప్పి వాళ్ళకి తెలియజేసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఓటింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీకు తెలుసు, ఒక ఓటుతో కూడా గెలిచిన అభ్యర్థులు ఉన్నారు, 1000 ఓట్ల మార్జిన్తో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తులు వెళ్ళి ఈ విధంగా ఓటర్కి చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఇంపాక్ట్ ఎవరికి పడుతుంది? అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి పడుతుంది. అంతకు ముందు రోజే నేను నేషనల్ హైవే మీద జగన్ గారు యాత్ర చేస్తూ ఉంటే 12 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే బ్లాక్ అయింది. బ్లాక్ అయితే నేను లైవ్ పెట్టాను. నేషనల్ హైవేని బ్లాక్ చేసే అధికారం ఎవరికి లేదు. పాల వ్యాన్లు ఆగిపోయినాయి, అంబులెన్స్లు ఆగిపోయినాయి, ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు ఆగిపోయారు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు. నేను పెట్టి నేషనల్ హైవే డివైడర్ పగల కొట్టి ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళని పంపించాను. అదంతా నేను చేశాను. మరి అదంతా విజువల్ చూపించి నేను చెప్పాను అనుకోండి, ఎలా ఏం జరుగుతుంది? అందుకు నన్ను ఎత్తుకుపోయారు. ఎవిడెన్స్ చెప్తున్నా కదా. అయితే ఇక్కడ ఎందుకు ఈ విషయం వచ్చింది? ఎన్నికల సంఘ అధికారులు గనక తక్షణం స్పందించి ఉంటే ఇది జరిగేదా? 20 ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 25 డేస్ ఏమో అవుతున్నట్టుంది. ముద్దు నిద్రపోయింది. ఇప్పుడు వరకు మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నామని చెప్పో, వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చామని చెప్పో, లేదా వచ్చి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని చెప్పో ఏమి ఇవ్వలేదుగా. ఇది సరిపోతుందా? వాళ్ళు ముద్దు నిద్రపోతున్నారు అని చెప్పి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని చెప్పి. సో అక్కడనే కాదు, ఇక్కడ కూడా గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా అప్పుడున్న అధికార పార్టీ బీఆర్ఎస్కి కొమ్ము కాసింది ఎన్నికల సంఘం. దానికి సంబంధించి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎన్నికల సంఘం అమ్ముడుపోతుంది అని చెప్పి. ఏం ఉండదు. ఎందుకనంటే కనుక ఇదంతా కూడా రాజకీయం. ఏం చేసేది ఉంటుంది? వాళ్ళు చెప్తారు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి అని చెప్పని. అది రానిస్తారా రిపోర్ట్, ఇంటర్నల్ రిపోర్టు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటకు రానిస్తారా ప్రజలకి? రానిస్తే ఎన్నికల సంఘం విఫలమైందని చెప్పి ప్రజలకు తెలిసిపోతుంది కదా, రైట్? సో ఇదంతా షో ఆఫ్.